ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు జూన్ 12న తీర్పు ప్రకటిస్తామన్న కోర్టు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాంపల్లి మనో రంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రెండోసారి కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డిపై బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు అంటూ కూడా పూర్తిస్థాయిలో చూస్తున్న తరుణం కనబడుతుంది. ఇక ఈ ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి అటెండ్ అయిన చాలామంది నాయకులకు సంబంధించి కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసులు కొన్ని తప్పుడు కేసులు అయితే, కొన్ని వాస్తవ కేసులు అయితే, కొన్ని వ్యక్తిగత కేసులు అయితే రకరకాలుగా ఉంటాయి. సో మొత్తానికైతే నిన్న మనోడు ఏంటి అంటే ఎన్నికల కోడ్ ఉండంగా కూడా ఇక పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎట్లా చేసినో మనం అందరం కూడా చూసాం. సో ఆ ఆరోపణలకు సంబంధించి సమాధానం చెప్పడానికైతే ఇక బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనబడతాం. ఇక రేవంత్ రెడ్డి కన్నా దానికి రిలేటెడ్గా ఇంకొక అంశం, ఒకసారి ఈ ఫోటో తెలంగాణ ప్రాంత బిడ్డలో చూపెట్టు. ఇగో ఈయన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, క్లియర్ కట్టా. ఈ అవ్వ పేరు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఇగో ఈ అయ్య పేరు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ. మరి వీళ్ళ ఫోటోలు వేసి ఇలా పంచాయతీ ఏందంటే తెలంగాణలో కేటీఆర్ చాలా సందర్భాలలో చాలా రోజులుగా కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో కూడా చెప్తా ఉన్నాడు. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఏంది, తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడ నుండి డబ్బులు పోతున్నాయి, ఇది వాస్తవమైన విషయం, ఇక్కడ నుండి బ్యాగ్ సంచులు పోతున్నాయి, నెల నెల ఫండ్ పోతుంది అంటూ చాలా సందర్భాలలో చెప్పాడు. సో దాంతోపాటుగా ఏం జరిగింది, ఏం కథ అనేది ఇప్పుడు నేను చెప్తా. ఏంది, ఈడీ షార్ట్షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో విరాళాల కోసం ఒత్తిడి. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు యంగ్ ఇండియాకు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు. నేతలకు ఆశ చూపారు. సోనియా రాహుల్ది ఆర్థిక నేరమే. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా క్లియర్గా చెప్పిన అంశం. మనోడు కూడా ఉన్నాడు అలా. సీఎం రేవంత్ పేరు కూడా ప్రస్తావించిందట ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా పీసీసీ అధ్యక్షుడు హోదాలో విరాళాల కోసం అట. ఏం జరిగింది, ఏజేఎల్ నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సంస్థలో సోనియా రాహుల్కు 76% షేర్లు. యంగ్ ఇండియన్కు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిడి. దివంగత అహ్మద్ పటేల్, నాటి పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ నేత పవన్ బన్సాల్ వసూలు చేపట్టినట్టుగా ఆరోపణలు. విరాళాలు ఇస్తేనే పొలిటికల్ కెరియర్కు ఉపకరిస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారని అభియోగం. ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనని ఆందోళనతో లక్షలలో పలువురు నోతేలు అందరూ కూడా డొనేషన్లు ఇచ్చిలట. ఇక హామీని నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలంటూ సోనియా గాంధీకి కొందరు లేఖలు కూడా రాసిర్రట. ఒకసారి చూద్దాం. ఈడీ షార్ట్షీట్ ప్రకారం యంగ్ ఇండియన్ డొనేషన్కు ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్కు 2019లో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం నుండి టికెట్ ఆశించిన ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షలలో సమర్పించుకున్నాడు. అయితే తనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాసిండట. శభాష్ బిడ్డ. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియాకు 50 లక్షలు ఇచ్చినట్లుగా గుజరాత్కు చెందిన అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతా నుంచి 30 లక్షలు బదిలీ చేయగా మరో 20 లక్షల నగదు రూపంలో ఏఐసీసీ కార్యాలయానికి అందజేశానని చౌహాన్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ అసలు కథ నేను చెప్తే, ఇక మనోడి కథ ఎట్లొచ్చింది, ఏం కథ అనేది కూడా చూద్దాం. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ దాఖలు చేసిన షార్ట్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటికి రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురమై. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అంటే ఏజేఎల్కు సంబంధించి వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు కూడా అందేలా చేశారని కూడా షార్ట్షీట్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఈ షార్ట్షీట్ ఇంకా పరిణామం తీసుకోవాల్సి ఉన్నది. అంటే పిఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా A1గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా A2 రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొంది. వీరితో పాటు మరో 5 నిందితులను ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజార్టీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్లుగా ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతల నుంచి పూర్తి స్థాయిలో విరాళాలు వచ్చినట్టుగా కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటివరకు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ
అసలు విషయం ఇది. ఇక ఈ విషయాన్ని కవర్ చేసుకోవడం కోసం నిన్న లేఖకు సంబంధించి కవిత ఏదో లేఖ రాశారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బయట పెట్టి దాన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి మనోడికి సంబంధించి నేషనల్ హెరాయిల్ కేసులో మనోని పాత్ర కూడా ఉంది అని ఈడీ తేల్చేసింది. అలా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయినా, మంత్రివర్గమైనా, ఎమ్మెల్యేలైనా వీళ్ళందరూ ఉత్తగ పదవులు వచ్చినాయి అనుకుంటారా మీరు? ఇగో గిట్లా చేస్తేనే వచ్చినాయి అనేది అర్థమైపోతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది? నేషనల్ హెరాయిడ్ ఏ రాజకీయ నాయకుడు ఏంటండి పూర్తి స్థాయిలో కూడా అందరు కేసీఆర్ లెక్క ఉండరు కదా, అందరూ కేసీఆర్ లెక్క ఉండరు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఢిల్లీకి పూర్తి స్థాయిలో తెలంగాణ నుండి పైసలు పోతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇగో దీన్ని చూస్తే చాలా స్పష్టంగా నిజమే అనిపిస్తాను, వాస్తవంగా కూడా నిజమే అనిపిస్తాను. సో మొత్తానికి మనోని పేరునైతే ఈడీ ఆ ఛార్జ్షీట్లో అయితే పేర్కొన్నది. ఇక మరి మనోని కాదా ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి. అందుకోసమే మనోడు భారతీయ జనతా పార్టీ జోలికి పోతలేడు, భారతీయ జనతా పార్టీని ఏమంటలేడు అనడానికి ప్రధానమైన కారణం ఇదేనని చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. పోలవరం ఎత్తిపెట్టి కాళేశ్వరం ఎత్తగొచ్చి తెలంగాణకు ఎండబెట్టి గోదావరి